విశాఖలో మేఘనపై ప్రేమోన్మాది నీరజ్ శర్మ దాడి ఘటనలో కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నీరజ్ శర్మ ఆచూకీ పోలీసులకు దొరకకపోవడంతో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. నీరజ్ శర్మ దాడి చేసిన మేఘన ఇంటి పరిసరాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతను విశాఖ వచ్చినప్పుడు ఉండే ప్రాంతం, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనని ప్రేమించాలంటూ కూడా విశాఖలోని ఒక యువతి పైన ప్రేమోన్మాది రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటన నిన్న జరిగింది విశాఖలో. అయితే మేఘన అనే యువతి పైన నీరజ్ శర్మ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నీరజ్ శర్మ ఆచూకీ ఇంకా దొరకలేదు. దాని గురించి పోలీసులు 2 టీములుగా ఏర్పడి గాలింపు చర్యలనేవి చేపట్టారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించారు. అతని సెల్ ఫోన్ ఆధారంగా అతను ఎక్కడుంటారు ఏంటి అనే విషయాలని వెలుగులోకి తీసుకొచ్చి దాని ద్వారా దర్యాప్తుని ముమ్మరం చేసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే గత కొంతకాలంగా తన కూతురుని ప్రేమించాలి అని చెప్పి కూడా ప్రేమోన్మాది వేధిస్తున్నాడు. తను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి తన కూతురు అతనికి బ్రేకప్ చెప్పేసి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆ కోపాన్ని తట్టుకోలేక తను వచ్చి ఈ విధంగా తన కూతురు పైన ఒక్కసారిగా దాడి చేశాడని చెప్పి కూడా నేను అతని ఎవరైతే యువతి బాధితురాలుందో మేఘన, ఆమె తండ్రి కూడా నిన్న ఆరోపించడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. 2 బృందాలుగా ఏర్పడి పోలీసు అధికారులు ఆ ప్రేమోన్మాది కోసం ఆరాలు తీయడం కానీ ఆ కేసుకు సంబంధించిన విచారణని ముమ్మరం చేయడం కానీ మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా నిందితుడి ఆచూకీ అనేది ఇంకా దొరకలేదు. యువతిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ఆమెకి చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెప్పారు ఆయన తండ్రి. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా తెలియాల్సింది. విశాఖలో మేఘన అనే యువతిపై ఒక ప్రేమోన్మాది అతి దారుణంగా రాడ్డుతో దాడి చేశాడు. నీరజ్ శర్మ అనే వ్యక్తి దాడి చేయడం కూడా జరిగింది. అయితే ఈ దాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు కూడా చేసి దర్యాప్తుని ముమ్మరం చేశారు. నీరజ్ శర్మ ఆచూకీ ఇంకా పోలీసులు కనుక్కోలేదు. అతను ఎక్కడ ఉంటాడు ఏంటి అనే విషయాలు ఇంకా తెలియలేదు. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఈ కేసు దర్యాప్తుని కూడా పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 టీంలుగా పోలీసులు ఏర్పడి కేసు విచారణ అనేది ముందుకు తీసుకువెళ్తున్నారు. దీనికోసం అటు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపినట్లు కూడా పోలీసులు తెలుస్తుంది. నీరజ్ శర్మ దాడి చేసే టైంలో ఆ కుటుంబం అంతా బయట ఉన్నారు. ఒంటరిగా ఉండడం, తన మేఘన ఒంటరిగా ఉన్న క్రమంలో వచ్చి ఒక రాడ్డుతో తన తలపైన మెడపైన బాగా దాడి చేశారని చెప్పి కూడా మేఘన తండ్రి నిన్న ఆరోపించారు. అయితే ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. అతను ఆచూకీ ఇంకా తెలియలేదంటున్నారు. విచారణ ఎక్కడి వరకు వచ్చింది రాజు? దాడి చేసినటువంటి నీరజ్ శర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూస్తే అటు నీరజ్ శర్మ కాశ్మీర్లో ఈ మేఘనాకి పరిచయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓం శాంతి ఆశ్రమానికి సంబంధించి కార్యకలాపాలు అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగానే మేఘన ఆమె తండ్రి కూడా కాశ్మీర్లో ఓం శాంతి ఆశ్రమానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సమయంలో నీరజ్ శర్మ వీళ్ళకైతే పరిచయమైనట్లుగా తెలుస్తుంది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి నీరజ్ శర్మ తరచూ విశాఖ రావడం, విశాఖ వచ్చిన ప్రతిసారి కూడా మేఘనాన్ని కలిసే ప్రయత్నం చేయడం, ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పరిచయంతో అటు నీరజ్ శర్మ కుటుంబ సభ్యులు కూడా ఈ మేఘనా కుటుంబ సభ్యుల్ని కాశ్మీర్లో వీళ్ళు వెళ్ళినటువంటి సమయంలోనే ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయంతోనే మొదటిసారి వచ్చినప్పుడు కాశ్మీర్లో వీళ్ళు వెళ్తున్నటువంటి ఓం శాంతి ఆశ్రమ కార్యకలాపాల్లో పరిచయమైనటువంటి వ్యక్తిగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇతను నీరజ్ శర్మ వచ్చినటువంటి
ఉద్దేశం తల్లిదండ్రులు అయితే గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా నీరజ్ శర్మ మేఘనాని వేధింపులకు గురి చేయడం, ప్రేమించాలని ఆమె మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రేమిస్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంగీకరించినటువంటి మేఘన ఇబ్బందులకు పడుతున్నటువంటి నేపథ్యంలో అనేక సార్లు అటు నీరజ్ శర్మ కూడా మేఘనాకు సంబంధించినటువంటి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా చిత్రీకరించి వాటిని యూట్యూబ్లోనూ అదేవిధంగా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా వీళ్ళు పోలీస్ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నీరజ్ శర్మ మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకపోవడంతో తరచూ విశాఖకి రావడం, విశాఖలో కొన్ని రోజులు ఉండడం, అదేవిధంగా మేఘనాని వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మేఘన తన ప్రేమను అంగీకరించకపోవడంతో పక్కా ప్లాన్గా మేఘనాని హత్య చేయాలని నిర్ణయించుకున్నటువంటి నీరజ్ శర్మ నిన్న దాదాపుగా 11-12 గంటల సమయం మధ్యలో ఇంటికి వెళ్ళి మేఘనాని బయటికి పిలిచి అతను రాడ్డుతో దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. తల మీద గట్టిగా కొట్టినటువంటి నేపథ్యంలో ఆమెకి ఇప్పుడు 30 కుట్లు పడి ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా నిన్న సంఘటన జరిగిన తర్వాత నీరజ్ శర్మ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తి అని తెలిసినటువంటి నేపథ్యంలో పోలీసులు అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్కి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు ఈ రోజైతే గుర్తించారు. దీంతో పాటుగా అతనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ దొరకపోయేసరికి నీరజ్ శర్మకి సంబంధించి ఆధారాల కోసం ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్స్ని అంటే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ని ప్రస్తుతం రంగంలోకి దించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ డాగ్ స్క్వాడ్స్తో పూర్తిగా అంటే దాడి జరిగినటువంటి ప్లేస్తో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా స్మెల్ చేయించి ప్రస్తుతం అయితే ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతను విశాఖ సిపి సంగపత్ర బాగ్జీ ఆదేశాలతో అతను వాడుతున్నటువంటి సెల్ ఫోన్ నెంబర్ కూడా మేఘనా దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సెల్ ఫోన్ ఆధారంగా అతను వీటన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ సిగ్నల్స్ ఉన్నాయి ఏంటి అనే దాన్ని కూడా, ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు హత్యాయత్నం చేసి పరారైనటువంటి నీరజ్ శర్మ కాశ్మీర్లోకి వెళ్తే అతన్ని పట్టుకోవడం, తీసుకురావడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి పని కావడంతో ఇప్పుడైతే పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్ అటు మేఘనా ఇంటి పరిసరాలు, ఇంటి లోపల ఈ దాడి జరిగినటువంటి ప్లేస్ అన్నింటిలో కూడా క్షుణ్ణంగా అవి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 బృందాలు మొత్తం విశాఖతో పాటుగా అటు అనకాపల్లి జిల్లాలో, అదేవిధంగా ఇతను నీరజ్ శర్మ ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు, వచ్చినప్పుడు సమయంలో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఈ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే ఈ 2 బృందాలకి మరొక 3 బృందాలైనా సరే వీళ్ళని ఎంగేజ్ చేసి నీరజ్ శర్మని త్వరలో పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రమాదము అంటే ప్రేమ పేరుతో ప్రేమోన్మాదిగా మారిపోయినటువంటి ఈ నీరజ్ శర్మ మేఘన మీద చేసినటువంటి దాడితో వాళ్ళ కుటుంబ సభ్యులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కాదు మరొకసారి కూడా వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేఘనకు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి, అతను వెంటనే అరెస్ట్ చేయాలి, అతను శిక్షించాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అటు టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కూడా మేఘనాని పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించినటువంటి పొలిటికల్ టర్న్ తీసుకోలేదు, ఇప్పుడు రాజకీయంగా కూడా, ఎందుకంటే ప్రతిదాన్ని ప్రతి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఎంత త్వరగా నీరజ్ శర్మను అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేసి కేసుని ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, అయితే ప్రస్తుతానికి మరి మేఘన పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, థ్యాంక్ యూ రాజు.